హాయ్ గైస్, ఫెస్టివ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నవరాత్రి అని, దివాళీ అని, లేదా కార్తీక మాసం అని. సో ఈ సీజన్లో ఫ్రీక్వెంట్గా అందరికీ ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అదే వెజిటేరియన్ డైట్ లేదా ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేస్తా మసిల్ బిల్డింగ్ చేయొచ్చా? ఫాస్టింగ్ చేస్తా జిమ్ చేయొచ్చా? లేదు వెజిటేరియన్ డైట్తో ఫ్యాట్ లాస్ అనేది చేయొచ్చా అనేది చాలామందికి ఒక డౌట్. దానికి నా ఆన్సర్ ఏంటంటే, మీరు ఒక ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటింగ్కి వెళ్తున్నప్పుడు, లేదా మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్కి, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేదా వెయిట్ లిఫ్టింగ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ట్రైనింగ్ అనేది మెయింటెనెన్స్ ఫేస్లో పెట్టండి. ఆ గోల్ మీది కాదు కాబట్టి మీ గోల్ సింపుల్గా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ కానీ, లేదా మసిల్ బిల్డింగ్ కానీ, లేదా ట్రాన్స్ఫర్మేషన్, ఈ గోల్స్ అయితే మాత్రం హ్యాపీగా ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ డైట్కి వచ్చేసరికి చిన్న మ్యానిపులేషన్స్ అనేది మీరు చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉన్నారు అంటే, మీరు హైడ్రేట్ చేయడానికి వాటర్ తాగితే హ్యాపీగా వాటర్ తాగుతున్నారా ఏంటనేది చూసుకోండి. హైడ్రేషన్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం ప్రీ వర్కౌట్గా ఎలక్ట్రోలైట్స్ని కానీ, లేదా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని కానీ కన్జ్యూమ్ చేసి మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఆ గ్లైకోజన్ అనేది డిప్లీట్ అవ్వకుండా ఉంటుంది, ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. మీరు ఎక్సర్సైజ్ని ప్రొడక్టివ్గా చేయగలరు. అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మీల్ మాత్రం చాలా పెద్దగా తినండి. అంటే హెవీగా తినడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ ఫాస్ట్గా స్పైక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మార్నింగ్ నుంచి మీరు ఫాస్టింగ్ విండో మెయింటైన్ చేశారు కాబట్టి మీరు ఎంత తిందాం అనుకున్నా ఎక్కువ క్యాలరీస్ అయితే తినలేరు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ని, మీ రెగ్యులర్ వర్క్స్ని మీరు హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈవినింగ్ కూడా మీరు రెగ్యులర్ డైట్ లాగానే ఇంత కొంచెమే తీసుకుందాం అంటే మాత్రం బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మసిల్ సోర్నెస్ కానీ, మసిల్ క్రాంప్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మసిల్ క్రాంప్స్ని తగ్గించుకోవడానికి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో కానీ, ఎలక్ట్రోలైట్స్లో కానీ కొంచెం పింక్ సాల్ట్ని కానీ, రెగ్యులర్ సాల్ట్ని కానీ యాడ్ చేసుకున్నప్పుడు కూడా మసిల్ క్రాంప్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. అలాగే వెజిటేరియన్ డైట్కి వచ్చేసరికి కొంతమందికి డౌట్ ఏంటంటే, వెజ్ డైట్తో మజిల్ బిల్డింగ్ అనేది అవ్వదు, ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుందంట కదా అనుకుంటారు. అదొక మిస్కన్సెప్షన్. మీరు ఆ రోజు వెజ్ డే అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, వెజ్ డైట్లో కార్బ్స్ నుంచి కొంచెం క్యాలరీస్ని మ్యానిపులేట్ చేయండి, అంటే తగ్గించండి. ఆ తగ్గించి మీ రెగ్యులర్ రొటీన్, మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కానీ, మీ డైట్ ప్యాటర్న్ కానీ అదే కంటిన్యూ చేయండి. అంతేగాని మీరు వెజిటేరియన్ డైట్ తింటున్నాం కదా మజిల్ పెరగదు అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ని మీరు కన్జ్యూమ్ చేయండి. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ని ఒక 10 to 15% తక్కువగా తీసుకుంటే బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ ఫీల్ ఏదైతే ఉందో, వాటర్ రిటెన్షన్ కానీ, లేకపోతే ఫ్యాట్ అక్యుములేషన్ కానీ, ఆ ఫీల్ అనేది లేకుండా ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో గైస్, ఫాస్టింగ్ కానీ, లేదంటే వెజ్ డైట్తో కానీ మీ వెయిట్ లాస్కి కానీ, ఫ్యాట్ లాస్కి కానీ, మీ ఫ్యాట్ థర్మోసిన్సిస్కి కానీ ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ అవ్వు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ మీరు రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ లాంటివి అవాయిడ్ చేయడమే బెటరు. అలాగే వెజిటేరియన్ డైట్ కనుక చేస్తుంటే కనుక దానిలో కార్బ్స్ నుంచి వచ్చే క్యాలరీస్ని కొంచెం తక్కువగా తీసుకోండి. సో గైస్, ఐ హోప్ టు లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. సీ యు గైస్, సీ సూన్.